వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే రీసెంట్గా బెంగళూరులో ఒక 108 ఫీట్ మహావిష్ణు స్టాచ్యూ గురించి అయితే మీరు వినే ఉంటారు. ఇప్పుడు అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అండ్ ఆ స్టాచ్యూ బ్యాక్ స్టోరీ ఏంటి అన్నీ అయితే ఈ వీడియో తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ స్టాచ్యూ శ్రీ కోదండరామస్వామి టెంపుల్ ఎజిపురా అనే ప్లేస్లో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అంటే మెయిన్ ప్లేసెస్ నుంచి మెట్రో కనెక్షన్ అయితే లేదనమాట. సో ఈ టెంపుల్కి నియరెస్ట్ బస్ స్టాప్స్ వచ్చేసి చెప్తా చూడండి. ఎజిపురా ఇది టెంపుల్కి ఒక 200 మీటర్స్లో ఉంటుంది. ఎజిపురా సిగ్నల్ 950 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కోరమంగళ టీటీఎంసీ ఇది ఒక 900 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా బస్ స్టాప్స్కి అయితే రీచ్ అయినారంటే అక్కడ నుంచి వాకబులే అనమాట టెంపుల్ అయితే. నేను డిస్క్రిప్షన్లో ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి డైరెక్షన్స్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఏ బస్ ఎక్కాలి ఎక్కడ దిగాలి అని క్లియర్గా అయితే చూపిస్తుంది అనమాట. మ్యాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రిఫర్ చేయండి. ఓన్ వెహికల్స్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటే పార్కింగ్ కష్టం అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఇక్కడికి రీచ్ అయ్యాం కదా, ఈ స్టాచ్యూ యొక్క బ్యాక్ స్టోరీ అయితే తెలుసుకుందాం మనం. ఈ స్టాచ్యూ వెనకాల ఉన్న మెయిన్ పర్సన్ వచ్చేసి డాక్టర్ బి సదానంద్ గారు. ఈయన రిటైర్డ్ గవర్నమెంట్ డాక్టర్ అనమాట. సో ఇతను 2010లో అయితే ఇనిషియేట్ చేశారనమాట. 2014లో ఇతనికి పర్మిషన్ అయితే వచ్చింది. ఈ ప్రాజెక్ట్ అయితే అంతా చూసుకోవడానికి ఒక ట్రస్ట్ అనమాట, శ్రీ కోదండరామస్వామి టెంపుల్ చారిటబుల్ ట్రస్ట్ అనేసి. ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది, ఈ స్టాచ్యూ వచ్చేసి మోనోలిథిక్ స్టాచ్యూ అనమాట. అంటే విగ్రహం మొత్తం ఒక్కటే రాయితో అయితే చేశారనమాట. 2014లో పర్మిషన్ వచ్చాక తిరువనామలైలో కొరకొట్టై అనే విలేజ్లో ఒక 420 టన్స్ ఉన్న స్టోన్తో వర్క్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఆల్మోస్ట్ 4 years వర్క్ చేశారు, 2014 నుంచి 2018 వరకు. తర్వాత తమిళనాడు నుంచి బెంగళూరుకి తీసుకురావడానికి ఒక సపరేట్ 240 వీల్స్ ఉన్న ఒక వెహికల్ అయితే అరేంజ్ చేశారనమాట. ఈ ట్రాన్స్పోర్ట్కి ఆల్మోస్ట్ 6 months to 1 year అయితే పట్టింది. స్టాచ్యూ బెంగళూరుకి రీచ్ అయిన తర్వాత నుంచి ఫైనల్ వర్క్స్, ఇన్స్టలేషన్, కొన్ని సివిల్ వర్క్స్ అవన్నీ చేసి ఇప్పుడు 2025లో అఫీషియల్గా ఓపెన్ అయితే చేశారనమాట. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వెళ్ళి యాక్చువల్ టెంపుల్లో అయితే దర్శనం చేసుకునండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి వస్తే మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ 100 రూపీస్ ఇచ్చి శ్రీ పాద దర్శనం అని టోకెన్ తీసుకోవాలి. సో పక్కనే స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మీరు స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టాచ్యూ పాదాలు అయితే మీరు తాకకూడదు అనమాట. సో తర్వాత దిగేటప్పుడు ఇక్కడ స్టెప్స్ అయితే కొంచెం స్లాంట్గా ఉన్నాయి, జాగ్రత్తగా దిగండి. అంతే మరి ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.